హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. హా! ఈ మాట మాట్లాడడానికి ఆల్మోస్ట్ 42 రోజులయింది ఈ మాట మాట్లాడడానికి. నేనైతే మిమ్మల్ని బీభత్సంగా మిస్ అయ్యాననమాట. ఎంత మిస్ అయ్యానన్నది నేను మీకు మాటల్లో చెప్పలేను. అంత మిస్ అయ్యాను. నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంత లాంగ్ బ్రేక్ తీసుకోవడం అన్నది ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. ఎప్పుడు బ్రేక్ తీసుకున్నా ఇట్స్ లైక్ 10 డేస్, 1 వీక్ తర్వాత నాకు చాలా ఇష్టం వచ్చేస్తదనమాట. పోస్ట్ చేయాలి అన్న తాపత్రయం చాలా ఎక్కువుంటది. సో, నేను పోస్ట్ చేసేస్తూ ఉంటాననమాట. కానీ ఈసారి నేనస్సలు పోస్ట్ చేయలే ఫర్ ఆల్మోస్ట్ 45 డేస్. నేనైతే మిమ్మల్ని ఎంత మిస్ అయ్యానన్నది నేను మీకు మాటల్లో చెప్పలేను. ఐ మిస్డ్ ఎవ్రీథింగ్ అండి. ఐ మిస్డ్ కాంటెంట్ క్రియేషన్, ఐ మిస్ కుకింగ్, ఐ మిస్డ్ మీ కామెంట్స్. అంటే నాకెక్కువ పెద్ద కామెంట్స్ రావనుకోండి. వచ్చేవి ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందు నుంచి చూస్తున్నారు కదా! వాళ్ళకి మొత్తం తెలుసనమాట. లైక్ ఇన్ అండ్ ఔట్ నా గురించి తెలుసు. వాళ్ళు చాలా మంచి మంచి కామెంట్లు జేస్తారు. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మెసేజ్‌లు అన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ నేను చాలా చాలా మిస్ అయ్యాను. అండ్ థ్యాంక్ యూ. మీ ఇంత బిజీ లైఫ్‌లో ఇంత కాంటెంట్ ఎవ్రీ డే వస్తున్న వాటిల్లో కూడా మీరు నన్ను గుర్తుపెట్టుకుని ఒక మెసేజ్ చేశారంటే ఐ ఫీల్ రియల్లీ బ్లెస్డ్ అనమాట. చాలా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడొచ్చేసి మనం కుక్ చేస్తున్నాము కొమ్ము శనగల కూర. కాదు, కొమ్ము శనగలు కాదు, కాబూలి శనగల కూర అనమాట. హై ప్రోటీన్ ఉంటది. చాలా చాలా మంచిది హెల్త్‌కి. వీక్‌కి కనీసం 1, 2 సార్లైనా ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బావుంటదనమాట. అందుకోసం నేను చాలా సింపుల్‌గా చేస్తాను. ఎక్కువ మసాలాలు అన్నీ గ్రైండ్ చేసి అన్నీ చేయకుండా ఐ మేక్ ఇట్ వెరీ సింపుల్ అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి ఒక కుక్కర్ తీసుకోండి. దాంట్లోని కొద్దిగా ఆయిల్ ఏసుకొని కొన్ని గరం మసాలా దినుసులు ఏసుకుంటాం. తర్వాత ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకుంటాం. ఐ ఆల్వేస్ మిక్స్ అండ్ మ్యాచ్ మసాలాలనమాట. అంటే చికెన్‌కి మటన్ మసాలా ఎయడం, చనా కర్రీల్లోని చికెన్ మసాలా ఎయడం, ఫిష్ మసాలా ఎయడం, ఇలా కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఉంటే చాలా చాలా బావుంటది. మెయిన్‌లీ వెజిటేరియన్ డిషెస్‌లో నాన్ వెజిటేరియన్ మసాలా యాడ్ చేస్తే చాలా డిఫరెంట్‌గా అనిపిస్తదనమాట. సేమ్ తిని తిని మనం కూడా బోర్ అయిపోతాం కదా! అందుకోసం నేను ఈ కర్రీలోని ఫిష్ మసాలా యాడ్ చేశాను. ఓహ్! ఇట్స్ సో యమ్మీగొచ్చింది. ఈ మధ్యన మస్తు మీల్ ప్లానింగ్ అన్నీ చేసుకుంటున్నాననమాట. ఇంక వీడియోలు ఏం తీయట్లేదు కదా! శాంతిగా కూర్చుని ప్రశాంతంగా వండుకుంటూ ఒక హీలింగ్ సెషన్‌లో, హీలింగ్ జర్నీలో ఉన్నట్టు అనిపిచ్చింది. అండ్ చాలామంది అడుగుతారు ఎందుకు పోస్ట్ చేయలేదు అనేసి. ఎందుకు పోస్ట్ చేయలేదు అంటే అక్టోబర్ సెప్టెంబర్‌లోనే మేము థాయిలాండ్ ఎళ్ళాం. అక్టోబర్ మొత్తం నేను మీకు థాయిలాండ్ వ్లాగ్స్ అని పోస్ట్ చేశాను. ఆల్మోస్ట్ అక్టోబర్ 15థ్ వరకు. పోస్ట్ చేసి అవన్నీ లైవ్ అయిపోయాయి అన్న టైంకి లాస్ట్‌లో మీరు కొద్దిగా కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోండి. అది మీకు ఏసిన స్పైసెస్ అన్నిటిని కామ్ అప్ చేసి చాలా ఒక మంచి ఫ్లేవర్ తెస్తదనమాట. మన దగ్గర మంచి పచ్చి కోకోనట్ ఉంటే గ్రైండ్ చేసి కొద్దిగా ఒక 2 స్పూన్లు చేసుకున్నా కూడా చాలా బావుంటది. నేనైతే కోకోనట్ పౌడర్ ఏదైతే ఉంటదో అది యాడ్ చేసేస్తాను. ఈజీగా యాక్సెస్ ఉంటది కదా! అందుకోసం. జస్ట్ మిక్స్ చేసి కుక్కర్‌లో పెట్టేసుకుంటే అయిపోతది మన కాబూలి శనగల కూర. సో యమ్మీ. నేను కొంచెం ఏ శనగలు చేసినా అందులో కొంత కూర అంటే ఒక గరిటెడు కూర తీసి గ్రైండ్ చేసి ఆ పేస్ట్‌నే నేను ఇందులో యాడ్ చేసేస్తాననమాట. అప్పుడేమవుతదంటే కర్రీ చాలా థిక్‌గా వస్తది. రిచ్‌గా వస్తది. చాలా టేస్టీగా వస్తది. ఇంకా మీరు ఎక్స్‌ట్రా క్రీము, బటరు, వైట్ క్రీము, మక్కను ఇవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. దాంతో పాటు చికెన్ నగ్గెట్స్ ఫ్రై చేస్తున్నాను. అదనమాట. అక్టోబర్ 15థ్ వరకు వీడియోస్ పోస్ట్ చేశాను. అక్టోబర్ 15థ్ పోస్ట్ చేసిన తర్వాత నేను మళ్ళీ పోస్ట్ చేద్దాం, మెల్లిగా షూటింగ్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు నా హెల్త్ బీభత్సంగా పాడైపోయిందనమాట. ఇట్ వాజ్ లైక్ సింపుల్ దగ్గు, జలుబు, జ్వరమే కానీ అస్సలు తగ్గట్లేదు. 1 వీక్ అయిపోయింది తగ్గలేదు. 10 డేస్ అయిపోయింది తగ్గలేదు. నాకొక డిప్రెషన్ వల్ల ఫీలింగొచ్చేసింది. అంటే ఈ లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి నాకేదో ఒకటి అవుతూనే ఉందనమాట. అండ్ చాలా చాలా లైక్ ఒక డిప్రెషన్ ఫీలింగొచ్చేసింది. ఎందుకు ఇన్ని సార్లు హెల్త్ పాడవుతుంది? నేనెంత మంచిగా చూసుకుంటాను. అంత కేర్ తీసుకుంటాను నా ఒంటి మీద శ్రద్ధగా. ఎందుకింత పాడవుతుంది అని నేను చాలా చాలా దుఃఖి అయిపోయాననమాట. సాడ్ అయిపోయాను. దెన్ ఒకరోజు ఫీలింగొచ్చింది లైక్ టేక్ ఎ బ్రేక్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. లెట్స్ హీల్, లెట్స్ ఫిక్స్.
యువర్ సెల్ఫ్ అన్నిటికన్నా, అందరికన్నా, అంటే ఇంటికన్నా, పిల్లలకన్నా, హస్బెండ్ కన్నా నాకు నా అవసరం చాలా ఉంది అని ఒక రియలైజేషన్ 15, 16 ఆ డేట్స్ మధ్యలో వచ్చింది. హెల్త్ ఇంత ఖరాబ్ అవుతున్నప్పుడు లైక్ యూట్యూబ్ ఇవన్నీ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు ఫిక్స్ చేసుకోవాలి, అట్లీస్ట్ నిన్ను నువ్వు ట్రాక్‌లో పెట్టుకోవాలి అని నా మనసు చాలా చాలా గట్టిగా చెప్పిందనమాట. చెప్పిందే తరవైనట్టు నేను అన్నీ ఆపేసాను. ఆపేసిన తర్వాత ఐ జస్ట్ స్టార్టెడ్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఏం కేర్ తీసేసుకున్నావు సిరి అంతలాగా అంటే, ఏం లేదు. మనకి నేను స్కిన్ డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు కూడా అన్నారు, ఎప్పుడైతే మనం హెవీ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ తీసుకుంటామో, ఈ యూటీఐ వచ్చింది కదా! యూరినల్ ఇన్ఫెక్షన్ వచ్చింది కదా! మనకి డిసెంబర్‌లో. అప్పుడు మనకి చాలా చాలా హెవీ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అన్నీ తీసుకున్నామనమాట. దాని తర్వాత నాకు మళ్ళీ ఫెబ్‌లో వచ్చింది. తర్వాత మళ్ళీ జూన్‌లో వచ్చింది. సో, ఫిబ్రవరిలో కూడా నేను ఫుల్ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ తీసుకున్నాను. మళ్ళీ జూన్‌లో కూడా యాంటీబయాటిక్స్ తీసుకున్నాను. ఇలా అన్ని టైంలో ఈ యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల మన కడుపులో ఉండే గట్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటదో అది చాలా వరకు పాడైపోతదంట. అది పాడైతే మన బాడీలో ఉన్న కెమిస్ట్రీ మొత్తం ఉల్టా పుల్టా చేసేస్తదనమాట. మన గట్‌కి, మన బ్రెయిన్‌కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటది. దిస్ ఈస్ వాట్ మై డెర్మటాలజిస్ట్ సెడ్ టు మీ అనమాట. ఫస్ట్ మీ గట్‌ని ఫిక్స్ చేసుకోండి. తర్వాత అన్నీ ఫిక్స్ అయిపోతాయి అని చెప్పింది. ఓకే. అలా అనుకున్నాను. కొంచెం రీసెర్చ్ చేశాను. ఇదేంటి, అదేంటి అని చెప్పి. అండ్ నేను ఇక్కడొచ్చేసి కచ్చా హల్దీ కొనుక్కున్నాననమాట. బ్లింకిట్‌లో ఆర్డర్ చేశాను. దాంతోని ఒక కషాయం లాంటిది చేసుకొని తాగుతున్నాను. అండ్ వెజిటబుల్స్ చాప్ చేసిన తర్వాత అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్‌గా చాపింగ్ బోర్డ్‌ని బాగా క్లీన్ చేసుకోవాలి. మంచిగా తుడిచిపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు వింటర్ కదా! ఈ ట్యామ్ ఏదైతే ఉంటదో అది ఉండిపోద్దనమాట. దానివల్ల రకరకాల బాక్టీరియా అంతా ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తాయి. అది మంచిది కాదస్సలు. సో, లిషియస్ నుంచి నేను కొన్ని చికెన్ అన్నీ ఆర్డర్ చేసుకున్నాను. ఫిష్ నేను ఆర్డర్ చేశాము. దాంతో పాటు ఇవి 2 కూడా ఆర్డర్ చేశాను. నగెట్స్ ఒకటి, వింగ్స్ ఒకటి అనమాట. సో, అది దాని తర్వాత ఈ కషాయంలో ఏమేమేసానంటే జింజరు, కచ్చా హల్దీ, కొద్దిగా సొంఠి పౌడర్, ఒక 2 యాలకులు, ఒక లవంగాయి అలా అలా యాడ్ చేశాను. దీంట్లో ఒక స్పూన్ హనీ యేసుకొని తాగాలి. అదయిపోయిందా? ఇది మెయిన్ యాంటీబయాటిక్స్ తాగే అంత పెద్ద పెద్ద బీమారీలు. అవి తగ్గాయి అన్న వెంటనే కోల్డ్, కఫ్, జ్వరము, జలుబు నాన్ స్టాప్ ఏదో ఒకటి తగిలే ఉంది. ఇవన్నీ కలిపి నన్ను చాలా చాలా దుఃఖి చేశాయనమాట. అందుకోసం అన్నీ ఆపేసి ఫస్ట్ ఫోకస్ ఆన్ మై సెల్ఫ్ అని డిసైడ్ అయ్యాను. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎగ్జాక్ట్‌లీ 30 ఇయర్స్ ఉన్నప్పుడు మేము హైదరాబాద్ వచ్చాము. కుశాల్ వాస్ 6 మంత్స్ ఓల్డ్. ఓకే. మా ఇంటి దగ్గర బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు. దానికే ఇవన్నీ చేస్తున్నారనమాట. మా ఇంటి దగ్గర బ్రహ్మోత్సవాలన్నీ చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇవన్నీ బుట్టలతోని పువ్వులు అన్నీ పట్టుకెళ్తున్నారు కదా! అవన్నిటికి తీసుకెళ్ళి దేవుడికి అభిషేకాలు అన్నీ చేస్తారు. కలశంతో అభిషేకాలు చేయడం అన్నీ చేస్తారనమాట. తర్వాత మీల్ ప్లానింగ్‌లో భాగంగా కొన్ని పెసలు, నెక్స్ట్ డే కోసం ఇడ్లీ కోసం, ఇదొచ్చేసి సక్కు కోసం అనమాట. ఇందులోని బియ్యం నూక కలిపి సక్కు పెడతాను. ఇదొచ్చేసి దోస. హాఫ్ బియ్యం, హాఫ్ మిల్లెట్స్ యాడ్ చేశాను. దాని తర్వాత వీటన్నిటిని మంచిగా కడిగేసి మూతలు పెట్టేస్తే రాత్రంతా ఇవి సోక్ అయితాయి. రేపు మార్నింగ్ గ్రైండర్ ఒకసారి ఏసేస్తే అన్నీ ఏసేయొచ్చు. ఇదొచ్చేసి దాల్ మఖని చేయడానికి నల్ల మినువులనమాట. మినువులంటేనే నల్లగుంటాయనుకోండి. మినువులు. అండ్ ఇవొచ్చేసి డ్రింక్స్ అనమాట. మెంతులు మా ఆయనకి, రేజన్స్ నాకు, ఇంకొకటి చియా సీడ్స్ ఏవో నానబెట్టా. ఎవ్రీడే రాత్రి ఏది మంచిది, ఏది బావుంటది అనిపిస్తే అలా నానబెట్టుకుంటున్నాననమాట. అండ్ ఏం చెప్తున్నాను, నేను 30 ఇయర్స్ ఉన్నప్పుడు, 30, 31 ఉన్నప్పుడు ఈ యూట్యూబ్ అన్నది నేను స్టార్ట్ చేశాను. కుశాల్ వాస్ జస్ట్ 6 మంత్స్ ఓల్డ్. కరెక్ట్‌గా ఆడి ఫస్ట్ బర్త్‌డే అయినప్పటికి మన యూట్యూబ్ ఛానల్ కొద్దిగా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. అప్పటినుంచి నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. మీరనొచ్చు, మీకన్నా చాలామంది మిలియన్స్ సబ్స్క్రైబర్లు వచ్చేసారు. మీరు అక్కడే ఉన్నారు. సో, అంత వర్క్ ఏం మీరు చేసియలేదు అని అనొచ్చు. బట్ ఐ యామ్ ఓకే విత్ ఇట్ అనమాట. వర్క్ ఎంతమంది మనల్ని చూసారని విషయం మనం కొంచెం సేపు పక్కన పెడితే, కష్టం అయితే అందరిది ఇంచుమించు ఒక్కలాగే ఉంటదనమాట. సో, ఐ యామ్ సో హ్యాపీ. నేను ఏం చెప్పాలనుకున్నానో అదే చెప్పాను. ఏం చూపించాలనుకున్నానో అదే చూపించాను. అండ్ వ్యూస్ కోసం, వీటి కోసం నేనెప్పుడు దేనికి ఓవర్ ద బోర్డ్ అవ్వలేదు. లేదంటే ఏది లైక్ కాంట్రోవర్సీల్లో వీటిల్లో దూరలేదు. అలాగేం చేయలేదు కాబట్టి ఐ యామ్ వెరీ మచ్ హ్యాపీ విత్ మై ఓన్ యూట్యూబ్ జర్నీ అనమాట. ఒకే ఒక్క చిన్న లోటు ఉండిపోయింది ఏంటి అంటే జస్ట్ ఒక 1,00,000 అయిపోయి.
ఒక ప్లే బటన్ వచ్చేస్తే ఐ విల్ బి మోర్ సాటిస్ఫైడ్. ఇప్పుడు నేను ఒక 80%లో ఉన్నాననుకోండి, అప్పుడు ఐ విల్ బి లైక్ 100% అనమాట. ఆ ఒక్క ప్లే బటన్ ఒకటి నా పేరుతో చూసుకోవాలని నాకు అప్పటి నుంచి తాపత్రయంగా ఉంది. అప్పటి నుంచి అవ్వట్లేదనమాట. సో, అప్పుడు నేను డిసైడ్ అయిపోయాను. అదే అనమాట. అసలు బ్రేక్ తీసుకోలేదు. ఐ డిజర్వ్ ఎ గుడ్ బ్రేక్ అనిపిచ్చి బ్రేక్ తీసుకున్నా. ఇప్పుడు కూడా నన్ను నేనేం స్ట్రెస్ చేసుకోవాలనుకోవట్లేదు. ఐ విల్ పోస్ట్ లైక్ వీక్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ అనమాట. పోస్ట్ చేస్తాను. అప్పుడప్పుడు పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేస్తుంటే నాకు కూడా హ్యాపీ అనిపిస్తది. ఇది జరిగిందనమాట. నేను మంచిగా కేర్ కూడా తీసుకున్నాను నా గురించి. ఇవొచ్చేసి ఫర్మెంటెడ్ రాడిష్ అనమాట. మనం మూలి ఉంటది కదా! అదొచ్చేసి నేను ఫర్మెంట్ చేశాను. ఫర్మెంటెడ్ ఫుడ్స్ అన్నవి మన గట్ హెల్త్‌కి చాలా చాలా మంచిది. మనం ఉసిరికాయలు ఫర్మెంట్ చేసుకోవచ్చు, మ్యాంగో ఫర్మెంట్ చేసుకోవచ్చు, క్యాబేజీ, ఆనియన్స్ ఇవన్నీ ఫర్మెంట్ చేసుకోవచ్చు. చేసుకొని అవి తింటూ ఉంటే మన డైలీ లైఫ్‌లో అవి మనకి చాలా హెల్త్‌ని అన్నిటిని ఇస్తది. ఇవన్నీ నేను ఈ నెల రోజుల్లోనే ఆర్డర్‌లు చేసుకున్న సామాన్లు. రకరకాల సామాన్లు లైక్ మోర్ ఫోకస్ హెల్త్ మీద ఉండాలి అనుకుంటే కొంచెం ఇన్‌స్పైరింగ్‌గా ఉంటది అని చెప్పి రకరకాల చీజులు కొనుక్కున్నాననమాట. కూర్చొని పని పాట లేనప్పుడు ఖాళీగా కూర్చొని ఈ గ్లాస్ బాటిల్స్ కొన్నాను. బట్ ఇవి కొనలేదు నేను. 500 ఎంఎల్‌వి 4 బాటిల్స్ కంటే దాని బదులు ఇదొచ్చింది. ఇవి రిటర్న్ పంపించేసి వేరేవి తెచ్చుకోవాలి. హ్మ్. ఇంకేవేవో చీజులు రకరకాల చిన్న చిన్న చీజులన్నీ కొన్నాను. అన్నీ కలిసి ఎక్కువ కాస్ట్‌లీవేం కాదు. చిన్న చిన్నవే అవసరంగా అనిపిస్తాయి అన్నవి సరదా సరదా అవన్నీ కొనుక్కున్నాననమాట. ఈ గ్లాస్ జార్స్ అన్నవి వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. లెఫ్ట్ ఓవర్ కర్రీస్‌ని సేవ్ చేసుకోవడానికి, ఫుడ్‌ని ఫర్మెంట్స్ చేసుకోవడానికి, రకరకాల విషయాల్లో ఇది చాలా యూజ్ అవుతది. ఈ ఇదొచ్చేసి ఐ మాస్కులు కొన్నాను. ఇవొచ్చి చిన్న చిన్న బుజ్జి బుజ్జి క్లిప్పులు కొన్నాను. ఎందుకు కొన్నానో నాకు కూడా తెలీదు. సరదా సరదాగా. అది వచ్చేసి తులసి పౌడర్ అనమాట. తులసి పౌడర్ కూడా మన హెల్త్‌కి చాలా మంచిదని. ఇవి ఎయిర్ టైట్ బాక్సులు, డబ్బాలు. ఇవి జంతికలు, చకోడీలు ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా! అలాంటివి చేస్తున్నప్పుడు నార్మల్ గాజు డబ్బాల్లో ఏస్తే ఎయిర్ మొత్తం ఎళ్ళిపోయి మెత్తగా అయిపోతున్నాయి. సో, నాకొక మంచి స్టైలిష్ ఎయిర్ టైట్‌వి కావాలనిపించింది. ఇది ఇలా ఉంటది. మీద బటన్ నొక్కితే అది కంప్లీట్ ఎయిర్ టైట్ డబ్బాస్ అయిపోతాయనమాట. సో, ఇన్ని కొనుక్కున్నాను. నాకు మస్తు హ్యాపీ అనిపించింది తెలుసా లిటరల్లీ. అవన్నీ నేనేం ఒక్కరోజు, 2 రోజుల్లో టక్ టక్‌మని కొనేయలేదు. అవన్నీ ఆల్మోస్ట్ 2, 3 నెలలకి కొన్నవన్నమాట. ఈ 2, 3 నెలల్లో మా ఇంట్లో గెస్ట్‌లు కూడా ఎక్కువ మంది రావడం వల్ల వాటన్నిటిని ఓపెన్ చేయలే. అవన్నిటిని జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టా. ఈరోజు ఎవ్వరు లేరు ఇంట్లోని. చాలా శాంతిగా ఉందని చెప్పి అన్నీ ఓపెన్ చేస్తూ కూర్చున్నాను. అండ్ మన హెల్త్‌ని మనం 30స్‌లో ఉన్నప్పుడు, 20స్‌లో ఉన్నప్పుడు మన హెల్త్‌ని కొంచెం గ్రాంటెడ్‌గా తీసుకోవచ్చు. లైక్ మనం మస్త్ డబుల్ కారం ఉన్న బిర్యానీలు తిన్నా కూడా మన పొట్ట తట్టుకుంటది. మనకి వెంటనే ఎఫెక్ట్ చూపిచ్చదు. బట్ వన్స్ యూ క్రాస్ 35, 38 క్రాస్ చేసిన తర్వాత మాత్రం మన హెల్త్ అన్నది చాలా చాలా ప్రయారిటీ ఇవ్వాలి అనేది. అండ్ ఇప్పుడు మీలో ఎవరైనా అడగొచ్చు, ఏంటి ఇప్పుడు నువ్వు మొత్తం హీల్ అయిపోయావా? మంచిగా అయిపోయావా? అందుకే వీడియోస్ పోస్ట్ చేస్తున్నావా అనేది. వన్ థింగ్ ఐ రియలైజ్డ్ హీలింగ్ ఈజ్ ఎ జర్నీ. మనం ఎవ్రీ డే మనం చేస్తూ ఉండాలనమాట. ఇట్స్ నాట్ లైక్ వన్స్ వి డన్ ఫిక్స్డ్ అన్నట్టు ఏమి ఉండదు. అందుకోసం అది కూడా చేయాలి, ఇది కూడా చేయాలి, అన్ని పనులు చేయాలి, మెల్లిమెల్లిగా ఆన్ ట్రాక్ రావాలి అని చెప్పి నేను మళ్ళీ స్టార్ట్ చేశా. అండ్ ఇదొచ్చేసి ఈరోజు జిన్ను చేస్తున్నాను. నాకు జిన్నులోని ఫస్ట్ బెల్లం ఏస్తే అస్సలు నచ్చదు. దాని తర్వాత యాలకల పొడి ఇవన్నీ ఏస్తే కూడా నాకు నచ్చదు. నేను జస్ట్ 3 ఇంగ్రీడియెంట్స్ ఏస్తాను. ఆ జిన్ను పౌడరు, దాని తర్వాత పాలు, చీని అంతే థాట్స్ ఇట్. ఈ 3 ఏసి చేస్తా. నాకు చాలా చాలా నచ్చుతదనమాట. నాకు ఈ ఏసినా, బెల్లం ఏసినా నాకసలు నచ్చదు. ఎంత బ్యూటిఫుల్‌గా వచ్చిందో చూడండి. యమ్ యమ్ అనుకుంటూ అమ్మమ్మని చేసి పిల్లలందరూ తినేసారు ఇష్టంగా. అండ్ నేను మంచి మంచి ఫుడ్‌లు చేసి నిన్న పిల్లలకి కూడా తినిపించాను. నేను కూడా యమ్మీ యమ్మీ తిన్నా. లైక్ నేను వీడియోస్ తీయలేదు కానీ ఇప్పటి నుంచి తీస్తా. కొన్ని యూనిక్ రెసిపీస్ కూడా ట్రై చేశాను. అవన్నీ కూడా చాలా చాలా బాగొచ్చాయి. నెక్స్ట్ వీడియోస్‌లో అవి కూడా పోస్ట్ చేస్తా. వీక్‌కి ఒక 2 వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు మీరు అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మీరు నన్ను మిస్ చేశారా లేదా అన్నది కూడా నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఎంతమంది మధ్యలోనే మాకు నువ్వెందుకు గుర్తొస్తావు అంటే అది కూడా కామెంట్ చేయండి. ఇంకేం చేస్తాను చెప్పండి. నేనిప్పుడొచ్చేసి ఒక మంచి మష్రూమ్ టోస్ట్ చేస్తున్నాను. ఇది మనం పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ట్యూషన్‌కెళ్ళే ముందు ఇది ఇస్తే వాళ్ళు ఫుల్‌గా కూడా ఉంటారు, ఇష్టంగా తింటారు కూడా. ఒక పాన్ తీసుకోండి. దాంట్లో కొంచెం బటర్ యాడ్ చేయండి. దాంట్లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ యాడ్ చేయండి.
అది అయిపోయిన తర్వాత గార్లిక్ బాగా చిన్న ముక్కలుగా చేసి అది యాడ్ చేసేయండి. దాని తర్వాత గార్లిక్ కొద్దిగా ఫ్రై అయిపోయిందన్నప్పుడు మష్రూము యాడ్ చేయండి. ఇందులో కొద్దిగా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. గార్లిక్ యాడ్ చేసినప్పుడు మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసేయాలనమాట. దాని తర్వాత మష్రూమ్స్ అనేది వాటర్ అంతా వదిలేసి మంచిగా అయిపోయిన తర్వాత దాంట్లోని చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు యాడ్ చేసుకొని 1 స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ ఏసుకోవాలనమాట. కార్న్ ఫ్లోర్ ఇక్కడ మనం క్రీమ్ బదులు కార్న్ ఫ్లోర్ ఏసుకుంటున్నాం. నేను ఇక్కడ ఎక్కువ క్రీమ్ యూజ్ చేయట్లే. ఎందుకంటే నేను చీజ్ యూజ్ చేస్తున్నాను అండ్ పాలు కూడా యూజ్ చేయట్లే. ఇక్కడ వాటర్ యాడ్ చేశాను. దాంట్లో కార్న్ ఫ్లోర్ యాడ్ చేశాను. తర్వాత చీజ్ యాడ్ చేశాను. మన చీజీ మష్రూమ్ ఏదైతే ఉందో దాన్ని అయిపోయిందనమాట. మళ్ళీ ఒక పాన్ తీసుకోండి. దానికి మంచిగా బటర్ గ్రీస్ చేయండి. 2 బ్రెడ్స్ పెట్టుకోండి. అది టోస్ట్ అయిపోయిన తర్వాత ఒక సైడ్ దాన్ని టర్న్ చేసి మనము పెట్టుకున్న మష్రూమ్ స్టఫింగ్ మష్రూమ్ ఏమంటారు చీజీ మష్రూమ్స్ ఏదైతే ఉందో అది దీని మీద యాడ్ చేసుకోవాలన్నమాట. మీద నుంచి ఒక చీజ్ క్యూబ్‌ని గ్రేట్ చేసి యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోండి. ఈ మీద చీజ్ మొత్తం మెల్ట్ అయిపోద్ది. ఓహ్! ఇట్స్ సో హెవెన్‌లీ. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా బావుంటదనమాట. సో, చాలా రోజుల తర్వాత వ్లాగ్ పెట్టాను కదా! హ్యాపీగా ఉండుంటారు. ఎంజాయ్ చేసుంటారు అనుకుంటున్నా. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఒక 3, 4 రోజుల్లో. ఓకేనా? టాటా. బాయ్ బాయ్.